హలో ఎవ్రీవన్, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టాపిక్ అనమాట. ఈరోజు ఒక ఫీమేల్ కాఫ్ పుట్టింది, తర్వాత ఏ వయసులో ఎదకొస్తుంది, మనం ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎంత, మనం చూడి నిర్ధారణ పరీక్ష అనేది మొత్తం డీటెయిల్డ్గా ఓల్డ్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్రికాషన్స్ అంటే పశువు చూడితో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, న్యూట్రిషనల్ ఫుడ్ అనమాట, అంటే బ్యాలెన్స్డ్ రేషియో, కాల్షియం, మినరల్ మిక్చరు, మిగతా వైటమిన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేసేటట్టు చూడండి. ఇంకొకటి, గేదెల్ని మనము విలేజెస్లో బయట తీసుకెళ్తుంటారు కదా, కొండలు ఎక్కటము, అదే గుట్టలు ఎక్కటము, బీళ్లల్లో రాళ్ళ సందులో తిరుగుతుంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎత్తులు ఎక్కటం ప్రెగ్నెన్సీ పీరియడ్లో కొంచెం ఇబ్బందికరమైంది అనమాట. ఇంకొకటి వచ్చేసి, మన పశువు 7 months ప్రెగ్నెంట్ ఉంది, 7 months ప్రెగ్నెంట్ ఉంది అన్నప్పటి నుంచి పాలు కంపల్సరీ బంద్ చేయడానికి చూడండి. ఎందుకంటే దీని ఎఫెక్ట్, ఈ 2 నెలల ఎఫెక్ట్ అనేది మనకి ఫ్యూచర్లో మంచిగా పాలు ఇవ్వడానికి, దూడకి న్యూట్రిషనల్ వాల్యూస్ మంచిగా అంది డెలివరీ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, నీలగుంటల్లో గేదెలు మోస్ట్లీ నీలగుంటల్లో బయటకు వెళ్ళి ఏం చేస్తే నీలగుంటల్లో పడుకుంది, అదేమైనా హ్యాపీగా రొటేట్ అవుతుంది అనమాట. పూర్తిగా 360 degrees రొటేట్ అయినప్పుడు బేబీ అలానే ఉండి యానిమల్ తిరగటం వల్ల టార్షన్ అంటే మెలకబడే ఛాన్స్ ఉంటుంది, గర్భసంచి మెలకబడే ఛాన్స్ ఉంటుంది అనమాట. దున్నపోతుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం, ఎందుకంటే అది కొన్ని సందర్భాలలో ప్రెగ్నెన్సీ తోటి ఉన్న యానిమల్స్ని కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మనం డైరీ ఫార్మ్స్ బయట తీసుకెళ్లే వాటి ప్రికాషన్స్ ఇవి. డైరీ ఫార్మ్స్లో ఉన్న వాటి ప్రికాషన్స్ ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్ సీజన్ నడుస్తుంది కదా, కంపల్సరీ 2 నుంచి 3 సార్లు కడగడానికి ప్రయత్నం చేయండి. ఈ కాక ఇంకా మీకు ఏదైనా ప్రికాషన్స్ తెలుసుంటే కామెంట్ చేయండి. నేను మరియు మన రైతు సోదరులకు అందుబాటులో ఉండటం వల్ల మేము అందరం నేర్చుకుంటాము. థ్యాంక్ యూ.